హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనమైతే రాత్రిపూట వేటకైతే వచ్చాము. కర్ర తెచ్చాము. మీరైతే ఆల్రెడీ తమ్మనేలో చూసుంటారు ఏం వేట అనేది. ఈరోజు అయితే మనమైతే నైట్ తాంబేలు వేట అయితే చేయబోతున్నాము. రాత్రిపూట తాంబేలు వేట ఎలా చేస్తారనేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఈడులోకైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కై ఉంది కదా, ఈ కై మొత్తం మనమైతే ఈ కర్రతో తిరగాలి. ఈ కర్ర ఎత్తుకొని మనం కానీ తిరిగితే మనకు పడతాయి. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను, పదరండి ఎలా యాడ్ చేయాలనేది. మనం ఏమిలే మనం ఏంటంటే ఈ కర్ర ఎత్తుకొని ఇలా పడవాలి. చీకట్లో పొడిస్తే వస్తాయి. మనం ఎలాగనే పోయి ఎత్తుక్కుంటూ పోతా ఉంటే ఆ మాదిరి సౌండ్ వస్తుంది, టక్ 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 అని. అది టక్ 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 అని ఆ మాదిరి సౌండ్ వస్తుంది. మనం అయితే తిరగలుగుతారండి. రేత్రి తిరగతాయి. అంటే మనం నీళ్ళ మీదనే పడవాలన్నమాట. తిరగాలి. రేత్రి ఆటుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలా, పాము బుట్ర ఉంటుంది. అండి మీకైతే అవి ఏ గుంటలు ఎక్కువ వస్తాయి ఏందనేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మన పదరాలు చూపిస్తారండి. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మామూలుగా ఎత్తి తాంబేలు అయితే లేచి వెళ్ళిపోయినాయి. చూపిస్తారండి అది ఎలా లేచి వెళ్ళిపోతుందో. ఇదిగో అనమాట. ఇందాక నేను పొడిచాను ఇక్కడ. ఇది ఈ మాదిరి రౌండ్గా ఉంటుంది గుంట తాంబేలు లేచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ మాదిరిగా మనం ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అది నేలలోకి వెళ్ళి ఉంటుంది. అది సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఎట్టేరా ఇట్ట పోయినట్టున్నది, ఇట్టే పోయినాయి. గుంటలోకి కానీ వెళ్ళిందా? అలా సౌండ్ వస్తే డక్కు డక్కు అని తాంబేలు అయితే కూరుకో ఉంటుంది, మట్టిలో కూరుకో ఉంటాయి. నైట్ పూట యాడ్ చేయాలంటే బాగా కష్టం ఫ్రెండ్స్. మనకది నేను చూపించాను కదా ఏ గుంటలో వచ్చింది తాంబేలు అనేది. చూపిస్తారని కావాలంటే ఇక్కడ నుంచి దాటుతాయి. ఇవి చూసారు కదా గుంట, ఈ గుంటలో నుంచి చీకట్లో బాగా కనబట్ట నీళ్ళు కప్పలు దోకుతున్నాయి. ఈ గుంటలో నుంచి అయితే కలబెట్టి నీళ్ళు, ఈ గుంటలో నుంచి అయితే తాంబేలు అయితే దాటుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడే దాటేది. అట్టే పదంబా. ఒకరు ఎక్కువసేపు కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దెయ్యాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. గబాలు తీసుకొని గబాలు వెళ్ళిపోవాలి. వీడియోని అయితే సిక్కి లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఖచ్చితంగా తాంబేలు పెట్టి చూపిస్తాను ఈరోజైతే. రండి కింద చూసుకుంటా బా. ఫ్రెండ్స్ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఇక్కడైతే నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. గో తాంబేలు నడిచిన సార్లతో ఇగో చూడండి బాటలు కట్టన్నాయో. జాడ తాంబేలు నడిచిన జాడలు. యాడ కూరుకునే వస్తాయో, అవి ఎక్కడ కూరుకునే వస్తాయో. రేతులు మేస్తాయి అనుకుంటా. పొగులంతా గమ్ముగా ఉంటాయి మట్టి కింద కూరుకుని.
ఆల్రెడీ అయితే ఎవరు యాటకొచ్చున్నారు, యాటకొచ్చేస్తున్నారు. యాటకొచ్చి కూడా చేస్తున్నారు. ఒక కర్రలు చూడండి ఎలా చెక్కి పెట్టుకున్నారు. అంటే ఈ మాదిరి కూసుగా ఉంది అనుకో, మనకి సౌండ్ అనేది ఆ మాదిరికి వస్తుంది అనమాట. ఎవరు చెక్కి పెట్టుకుని ఆల్రెడీ యాటకైతే వచ్చున్నారు ఇక్కడే. అటు అయితే ఎవరు వేసేసినారు దెబ్బ. పట్టేసి తిన్నట్టున్నారు కదా. సౌండ్ ఎలా ఉంది. నీళ్ళలో నుంచి అయితే ఎక్కువ వచ్చేస్తాయి. నీళ్ళలో నుంచి అయితే ఎక్కువ వస్తాయి. చూస్తాను కదా ఫ్రెండ్స్, చూస్తాను కదా తాంబేలు వేట అనేది ఎలా ఉందో. ఈ వేట మీకు ఎందుకు చూపిస్తానంటే మా పెద్దోళ్ళు, మా గిరిజనులు అంటే మా ఊళ్ళే పెద్దోళ్ళు రాత్రిపూట ఇలా తాంబేలు వేట అయితే చేసి పట్టేవాళ్ళు. మీరైతే లాస్ట్ వరకు చూస్తానండి, మీకైతే తాంబేలు ఖచ్చితంగా చూపిస్తాను. అది ఎవరో బోర్డు చేసిన కర్రకు బోడుస్తారు. అది ఎవరో యాడ్ చేసేసాడు, బ్యారేసీలు ఉన్నారు. మెరుస్తా ఉంది. ఫ్రెండ్స్ మనకి ఎంత తిరిగినా కనపడ్డాలేదు. ఆల్రెడీ ఎవరో పట్టేసినట్టున్నారు మా అయ్యి తాంబేలను. కూరుకొని వెళ్ళిపోయినట్టున్నాయి. కూరుకొని వెళ్ళినట్టున్నాయి. ఎల్లుంటాయి ఎవరో యాటకొచ్చిన వాళ్ళు. యాటకొచ్చే వాళ్ళు యాట చేసేసి వెళ్ళిపోయినట్టున్నారు ఆల్రెడీ. మనం అయితే పదము చూద్దాము, ప్రయత్నిద్దాం. ఎతకతా ఉంటే దొరుకుతాయి. కానీ నైట్ ఎతకొచ్చు కానీ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చోటు మంచిది కాదు. చోటు మంచిది కాదంటే మీకు ఏంటంటే అర్థం ఏంటంటే దెయ్యాలు అయితే ఉంటాయి. అది మేము మా ఊళ్ళో అయితే మా భాషలో అట్లా అంటాం. ఇక్కడ అక్కడ పాపా అంటారు చోట్లు బాగలేవు, మంచి చోట్లు కదా అంటారు. అది అనమాట. అంటే చోట్లు బాగలేదంటే అక్కడ దెయ్యాలు ఉన్నట్టు అర్థం. కావాలని చూడండి ఇప్పుడు ఎంత చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, తాడి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. అందువల్ల ఇంకేం లేదు. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా యాడ్ చేద్దాం అన్నాను, కానీ మా అమ్మాయి అయితే వెళ్ళిపోదాం అంటుంది. దెయ్యాలు ఉంటాయా ఇక్కడ? దెయ్యాలు ఉంటాయని మా అమ్మ అయితే పొద్దుపోతే దెయ్యాలు ఉంటాయి, వద్దే ఎక్కడ వద్దు మనం వెళ్ళిపోదాం పై యాడ్ చేసేది అంటుంది. అందుకని ఫ్రెండ్స్ మన మగవాళ్ళు కానీ వస్తే యాడ్ చేయొచ్చు, ఆడవాళ్ళు తీసుకుని వచ్చిన వల్ల ఇబ్బంది అనేది నేను వెళ్ళిపోతాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటా. బాయ్. మీకైతే ఖచ్చితంగా తాంబేలు బట్టి అయితే చూపిస్తాను. దెయ్యాలను అయితే వెళ్ళిపోతాను. బాయ్.